హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫన్ అండ్ ఫ్యామిలీ. ఈరోజు మన వీడియో కంటెంట్ వచ్చేసి కుండలో చికెన్ బిర్యానీ చేయబోతున్నాము. ఇక్కడ అన్ని రెడీగా పెట్టుకున్నాము, మీకు చూపిస్తాము. అయితే మామూలుగా చికెన్ బిర్యానీ వేసుకుందామని మా అమ్మ అన్నది, కుండలో చేద్దాం వెరైటీగా అని చెప్పి నేనన్నా అనమాట. అయితే ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా చేస్తాము ఏంటి అనేది ఈరోజు వీడియో కంటెంట్ అనమాట. చికెన్ బిర్యానీ తినడానికి రెడీగా ఉన్నవారా? అంటే అక్కడ బస్ స్టాండ్ ఉన్నప్పుడు నువ్వు చెప్పావు కదా. అవును, మళ్ళా రేపు శనివారం అని చేయాలి, అందుకని ఇవాళ సండే కాబట్టి చేస్తాను. నిన్ననే చేయమన్నాడు, నిన్న శనివారం కాబట్టి చేయలేదు. ఇలా సండే అందరం తింటాం కాబట్టి చేస్తాను. ఎవరు తింటాడు? నేను తింటా, అవును, పిల్లలు తింటారు. ఇక పిల్లలు అంటే ఎప్పుడు తింటారు, కానీ మేమైతే శనివారం తినం, ఒక పొత్తుడు ఏం చేస్తామని చేయలేదు. అవును, ఇలా సండే అయితే అందరం తినవచ్చు మంచిగా కూర్చొని చేస్తాను. అదనమాట సంగతి. ఇక ప్రాసెస్ అయితే మొదలు పెడుతున్నాము. ఏమేమి చేస్తాము, ఎట్లా చేస్తాము అనేది మీకు కూడా చూపిస్తాము. అమ్మ చేసిన ప్రాసెస్లో మీరు కూడా చేసుకొని తినండి, హైలైట్ ఉంటుంది. అమ్మ చికెన్ బిర్యానీ నేర్చుకున్నది, మస్తు చేస్తుంది. ఇప్పుడు ఇంకా కుండ చికెన్ బిర్యానీ ఇది కూడా మస్తు చేస్తుంది. మీరు అమ్మ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమేమి రెసిపీస్ మీకు కావాలో కూడా కమెంట్లో పెట్టండి, నేను తప్పకుండా చేసి పెడతాను అనమాట. ఓకేనా? అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చినా అక్కడికి వచ్చినా వంటల ప్రోగ్రామ్ చేద్దాం. నేను చేసే రెసిపీస్ అంటే నేను చేసే వంటలు మంచిగా ఉంటాయి అమ్మ, మంచిగా ఉంటాయి. నేను చేసే వంటలు కూడా బాగుంటాయి అంటారు అన్నట్టు. అందుకని నేను కూడా మా ఇంట్లో ఉన్నప్పుడు వంటలు పెడతా ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. తప్పకుండా నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఏం చేయాలరా? సబ్స్క్రైబ్ చేయాలి, ఇంకా లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోవాలి. అదనమాట సంగతి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఓకే పదండి. మేము ఇక్కడ కుండ చికెన్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. అరకిలో రైస్, అరకిలో చికెన్ తీసుకుంటున్నాము. అయితే ఇక్కడ చూసారా, ఇవన్నీ పట్టాయి. ఎంతెంత వేస్తుందో అమ్మ చూపిస్తూ ఉంటుంది అనమాట. ఈ మసాలాలు మేము తీసుకున్న మసాలాలు అయితే ఒకసారి చూసేయండి. కొత్తిమీర, పుదీనా కొంచెం కొంచెం తీసుకున్నది. ఆయిల్ కావాలి, ఇదివరకు ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ ఇదనమాట. ఇంకా ఈ మసాలాలు చూడండి, జాపత్రి, స్టార్ పువ్వు, బండ పువ్వు, బిర్యానీ ఆకు, బగారా ఆకు అంటారు కదా అది, సాజీరా, చెక్క, మరాఠీ మొగ్గ, లవంగాలు, నల్ల యాలుక, జాజికాయ పొడి వేసుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది బిర్యానీకి. సాజీరా చెప్పిన కదా, యాలకులు, ఫ్రైడ్ ఆనియన్స్ ఒక 4-5 ఆనియన్స్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అరకిలో బాస్మతి రైస్ తీసుకొని ముందుగానే ఒక 2 గంటల ముందు నానబెట్టుకున్నాము. పెరుగు తీసుకోవాలి, ఒక చిన్న ప్యాకెట్ 10 రూపీస్ ఉంటుంది కదా, ఆ ప్యాకెట్ పెరుగు. నెయ్యి యూజ్ చేస్తున్నాం, ఎంత యూజ్ చేస్తున్నాం అనేది అమ్మ చెప్తుంది. సాల్ట్, కారము, ఇదేంటమ్మా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయని ఇట్లా పొడుగు ముక్కలుగా కట్ చేసుకున్నాము. 2 నిమ్మకాయలు, ఒక నిమ్మకాయ పడుతుంది కదా అమ్మ ఇందులో, ఒకటైతే సరిపోతుంది. టమాటోలు ఒక 2 కట్ చేసుకొని వేసుకుంటే బిర్యానీలో చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇవన్నమాట మేమైతే రెడీ చేసుకున్న థింగ్స్. ఇంకా చికెన్ కూడా అరకిలో చికెన్. ఇగో మేమైతే కట్టెల పొయ్యి మీద కుండ పెట్టుకొని బిర్యానీ చేయబోతున్నాం కదా. ఈ కుండని ఫస్టే నీళ్లు పోసి ఉడికిచ్చింది. ఉడికిస్తే కుండ పలగకుండా ఉంటుంది, ప్లస్ మనం వండుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ కుండనైతే పొయ్యి మీద పెట్టుకున్నది. ఇప్పుడు బిర్యానీ అయితే ఎలా చేయాలో చూపిస్తాము. అమ్మనైతే ముందుగా ఆయిల్ వేసింది, తర్వాత 2 స్పూన్ల నెయ్యి వేస్తుంది. ఎక్కువ ఆయిల్ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. పొట్టిసేన అయితే తినడానికి రెడీగా ఉన్నాడు. రెడీయా? పచ్చి తింటావా? పచ్చిదా అంటే చికెన్ పీసెస్ అట్లనే తింటావా ఉడికియకుండా? అమ్మ ఇక్కడ అరకిలో చికెన్లో 1 స్పూన్ అల్లం వేసింది, 1 స్పూన్ పసుపు వేసింది. పసుపు ఇందాక చెప్పలేదు కదా, కసూరి మేతి కొంచెం వేసుకుంటుంది, కొంచెం పోపులో వేస్తుందట. బిర్యానీ మసాలా కూడా కొద్దిగా వేసుకుంది. ఘాటైతే పిల్లలు తినరు కదా అని ఎక్కువ వేయట్లేదు. గరం మసాలా వేసింది, ఉప్పు వేసింది, కారం, ఉప్పు కారం అయితే తగినంతగా వేసుకోండి. మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు. పెరుగు కూడా వేసి కలిపింది. తర్వాత ధనియాల పొడి వేసింది, 1 నిమ్మకాయ మొత్తం పిండుతుంది. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని మొత్తం కలుపుతుంది. ఇలా కలిపిన ఈ మిశ్రమాన్ని మీకు వీలైతే గంటసేపు పక్కన పెట్టుకోండి. మాకు టైం లేదు కాబట్టి వెంటనే వేసేస్తున్నాము. ఆయిల్ అండ్ నెయ్యి వేసినాం కదా, అందులోనే ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసినాము. ఇంకా రా మసాలాలు ఇందాక చూపించిన కదా ఏమేంటియో అవైతే వేస్తున్నాము. మసాలాలు మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఫ్రై అవ్వనివ్వాలి.
మేము ఈ ప్రాసెస్ అంతా చిన్న మంట మీదనే చేస్తున్నాము. ఇక్కడ కసూరి మేతి ఆయిల్లో ఫ్రై చేస్తుంది. ఇదివరదాకా కొంచెము అందులో కలిపింది, కొంచెం పక్కకు పెట్టుకుంది కదా, అదైతే ఆయిల్లో ఫ్రై చేసింది. తర్వాత పుదీనా ఇంకా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసింది. టమాటో ముక్కలు యాడ్ చేసింది. ఇవన్నీ మంచిగా మగ్గాలన్నమాట. మగ్గేంత వరకు మంచిగా కలుపుతూ మగ్గించుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత మనమైతే ఇందాక పక్కకు పెట్టుకున్నాం కదా చికెన్ కలిపి, ఆ చికెన్ని ఇందులో వేసుకొని మంచిగా కలియబెట్టుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఈ చికెన్ అనేది. ఒక 10 నిమిషాలు ఇలా మంట పెడుతూ మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చికెన్ని. ఇక్కడ నేను 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసుల వాటర్ చొప్పున వేస్తున్నాను. ఈ ఎసరు మసిలాక మనము బియ్యం వేస్తామన్నమాట. ఇక్కడ మా చిన్నోడు వాళ్ళ అమ్మమ్మ కష్టపడుతుంటే చూడలేక హెల్ప్ చేస్తున్నాడు, నేను కలుపుతామమ్మ అని చెప్పేసి. ఆ ఎసరు ఇలా సలసలా మరిగేంత వరకు మసలనివ్వాలి. ఇప్పుడు ఇందాక మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. 1/2 కిలో బియ్యం 1/2 కిలో చికెన్ తీసుకున్నాం కదా, బియ్యం 1 గ్లాస్ అయితే 1.5 గ్లాసుల వాటర్ వేసాను. బియ్యం వేసాక చికెన్ బియ్యము అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. అయితే దీన్ని పలావ్ అంటారు, చికెన్ బిర్యానీ కాదు. కాకపోతే మా పిల్లలకి చికెన్ బిర్యానీ అనే నేర్పించిన అనమాట. వాళ్ళు ఎప్పుడైనా ఇంటి దగ్గర బిర్యానీ చేయమన్నప్పుడు ఈ పలావ్ టైప్లో చేసి పెడతాను, అదే బిర్యానీ అని చెప్తే వాళ్ళు తినేస్తారనమాట. అందుకని ఇప్పుడు కూడా బిర్యానీ అంటున్నాము. ఇప్పుడే లేచిన సైనాక ఏంద్రా విప్పిన డ్రెస్ కుడుతుందా? ఎట్ లాస్ట్ మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. పెద్ద మంట చిన్న మంట అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించినాము. ఇది ఇంచుమించు ఒక 20 మినిట్స్ టైం అయితే పట్టింది ఇది ఉడకడానికి. బిర్యానీ అయితే చల్లారుతుంది. అది చల్లారేలోగా ఏం చేద్దామనేసి నేనైతే టీ తాగుతున్నాను. ఈ కప్పులో టీ తాగితే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. మన పలావ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, అమ్మనైతే మంచిగా కుండలో నుంచి ఒక బేసిన్లో వేస్తుంది. ఈజీగా ఉంటుంది కదా సర్వ్ చేయడానికి. నేను ముక్కలన్నీ తీసైతే ఇలా పైన పెట్టేశాను. చూడండి, జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి ముక్కలైతే. మన పిల్లలైతే ఆగడం లేదు. ఇక వాళ్ళ రివ్యూ కూడా అడిగి తెలుసుకుందాము. ఇలా ఇంట్లో కూడా ఎవరికి వారే పెట్టుకొని తింటూ ఉంటారు అన్నం కూడా. అలా నేర్పించేశాను వీళ్ళకి. చానీ ఎలా ఉంది బిర్యానీ? సూపర్. చైనీకి అయితే చాలా బాగా నచ్చింది బిర్యానీ. ఇంకా చూడండి, మంచి జ్యూసీగా ఉడికింది చికెన్ కదా చైనీ. సూపర్ ఉంది. మీరు ట్రై చేయండి కంపల్సరీ. కామెంట్ పెట్టండి ఎట్లా వచ్చిందో. మరి వాళ్ళకి గ్యాస్ మీద కుండ పెట్టుకొని వండుకోరాదు, అట్లయితే ఎట్లా చేసుకుంటారు? వాళ్ళు పల్లెటూరులో ఉన్న వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికన్నా నానమ్మ వాళ్ళ ఇంటికన్నా వెళ్ళినప్పుడు ఇట్లా పొయ్యి మీద కుండ పెట్టుకొని వండుకొని తినమని చెప్తావా? మంచిగా తింటున్నారు ఇక. కుండ బిర్యానీ అని మొన్నటి కాంచెల్లి నిన్ను ఒక్క పొద్దు ఆగినరు. ఇవాళ సండే అంటే బంగారం అని మంచి కూర్చున్నారు, మంచిగా తింటున్నారు. అంటే ఇస్తాం నేను చేశానంటే. నేను చేసిన బిర్యానీ సూపర్ ఉన్నదా? మరి పిల్లలు కూడా నేర్చుకోవాలి, ఓకేనా? ఈ వీడియో చూసిన పిల్లలు కూడా ఈ బిర్యానీని నేర్చుకొని మీ అమ్మలకు చేసి పెట్టండి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏదన్నా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు, పుట్టినరోజు, పెళ్లి రోజు, ఇలాంటి డేస్ ఉన్నప్పుడు మంచిగా ఇలాంటి రెసిపీస్, ఇంత హెవీ రెసిపీ కాకపోయినా కూడా చిన్న రెసిపీస్ ఏమన్నా చేసి పెట్టండి. అంటే ఇంత చిన్న పిల్లలు కాదు, మరి ఆయనత ఏదైనా చేసేటప్పుడు చేతికి ఇట్లా కాల్చుకొని మళ్ళీ నన్ను అనేరు. అంతే నా చిన్న లెగ్ పీస్ చల్లారక తిందు కానీ అన్నం అయితే మెల్లమెల్ల చల్లారుతా అంటే పక్క తిను, పక్క తిను. కొద్దిసేపు ఆగకుండా టైం బాగైంది పాపం, పిల్లలకి ఆకలి అవుతుంది. మెల్లగా ఇట్లా చల్లార్చుకుంటా, మెల్లగా ఇట్లా చల్లార్చుకుంటా తినండి అట్లా. అమ్మయ్య, మేము కూడా తినే టైం అయితే వచ్చింది. ఈ మెతుకుల మీద మా పేరు రాసి పెట్టి ఉన్నట్టున్నది. మేము కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు అందరికీ చెప్తాం. ఇప్పుడు తిను డాడీ. తింటాను రా, మంచిగా చూస్తాం ఎట్లున్నదో. మరి ఈ కుండ బిర్యానీ ఎట్లున్నదో, మరి ఏ విధంగా ఉన్నదో మేము తిన్నాక చెప్తాం. ఈ కుండ బిర్యానీ మంచిగా ఉండేది ఉంటే ఊకి అడుగుతావు అమ్మ, నీ కుండ బిర్యానీ కుండ బిర్యానీ. కుండతోని కుండ బిర్యానీ చేసిండు. ఇగో ఈ కుండ బిర్యానీ ఎట్లున్నదో తిని చూద్దాం, చూసినాక చెప్దాం. ఎట్లుందమ్మా? సూపర్ ఉంది, బాగుంది, సూపర్ ఉన్నది. ఈ కుండ బిర్యానీ మంచిగా అంటే మంచిగా ఉన్నది. కుండతోని చేసుడు మంచిగా అనిపిస్తాడు. కట్టెల పొయ్యి కుండ ఉంటేనే సెట్ అవుతుంది కదమ్మా. గ్యాస్ మీద చేసుకోవడానికి సెట్ అవుతుంది. ఇది అవుతుంది, ఎక్కువ మంట పెట్టుకోవాలి అవుతుంది. కానీ కట్టెల పొయ్యి అంత ఈజీగా ఉండదు, అడుగు మాడిపోద్ది గ్యాస్ అయితే. ఇప్పుడు ఏమన్నా మాడిపోయిందా? ఎంత మంచిగా ఉన్నది అసలు. అవును, కుమ్మరి తినబడ్డది.
మీకు ఎప్పటికీ బిర్యానీలు తినాలి ఇది తినాలి అది తినాలి అనే ఆశ ఉంటుందా? ఏ ఆశ ఉండదు, అట్లుండదు. ఇంత అన్నం వండుకున్నామా, ఇంత కమ్మగా ఏదైనా ఇష్టం వచ్చిన టమాటా కూర, బెండకాయ ఏంపుడు, ఏదన్నా మంచిగా క్యాబేజు, క్యారెట్, గోపు అయితే బాగా ఇష్టం. గోపు గింతే, ఇవైతే చాలు. నాకు కూడా అంతే, ఏది ఉంటుంది అడ్జస్ట్ అవుడే అలవాటైంది నాకు చిన్నప్పటి నుంచి కూడా. అంతేగాని ఇది తినాలి అది తినాలి అనే ఆశలు అయితే మాకు ఉండే అన్నమాట. ఉంటే తింటాము, లేకపోతే అడ్జస్ట్ అవుతాము. ఎవరైనా సరే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇది మాత్రం నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఉన్నప్పుడు తప్పది, ఉన్నప్పుడు తినాలి మంచిగా, ఉన్నప్పుడు కమ్మ తింటాం. లేకపోతే అయ్యో ఇది లేకపోయా అది లేకపోయా అని బాధపడు ఉండదు. ఉన్న దానిలోనే మేము తృప్తి పడతాం అన్నమాట. తెచ్చుకోవాలి, తినాలి, అట్లుండదు. ఏది ఉంటే అదే. ఇప్పటి పిల్లలకి నువ్వేం చెప్పాలనుకుంటావు? తల్లిదండ్రులకు ఎలా పెంచాలని అనుకుంటావు? తల్లిదండ్రులైనా పిల్లలైనా కూడా ఏది ఉంటే అదే తిని తృప్తి పడాలి, ఉన్న దానిలో నిమ్మలంగా ఉండాలి. కొందరు పిల్లలు మా తల్లిదండ్రులు ఇది కొనిపించలేదు మాకు అది కొనిపించలేదని ఎప్పుడు అనుకోవద్దు. వాళ్ళకు ఉన్నంత కొనిపిస్తారు. ఏ తల్లిదండ్రులకైనా ప్రేమ ఉంటుంది, ఎసంటి తల్లిదండ్రులకైనా ప్రేమ ఉంటుంది. ఎంత లేని వాళ్ళకైనా పిల్లల మీద ప్రేమ ఉంటుంది. ఉన్న కాడి ప్రేమ చూపిస్తారు, వాళ్ళకు ఉన్నంత కొనిపిస్తారు. లేనిది ఎక్కడో తెచ్చి కొనియమంటే కొనియరు. ఇంతేనండి ఈ వీడియో. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.